వైఎస్ జగన్ హయాంలో ఇచ్చిన జీవో ప్రకారం 400 మందికి ఒకే దగ్గర ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కృష్ణంపాలెం గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కూటమి నేతలు చేసిన మోసాన్ని జీర్ణించుకోలేని గ్రామస్తులంతా వైఎస్ జగన్ను కలిశారు. కూటమి మోసాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్లారు. కృష్ణంపాలెం గ్రామస్తుల బాధ విన్న జగన్ వాళ్లకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పార్టీ నేతలను కృష్ణంపాలెం గ్రామానికి పంపించారు. నాయకుడి ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు కృష్ణంపాలెం గ్రామంలో పర్యటించారు. స్థానికుల కష్టాలు తెలుసుకుని వారికి అండగా ఉంటామని వైఎస్ జగన్ మాటగా హామీ ఇచ్చారు. కృష్ణంపాలెంలో పర్యటించిన వైఎస్ఆర్సీపీ నేతలతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం రాంబల్లి మండలం కృష్ణంపాలెంలో వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. ఇక్కడ సమస్య ఏంటి, జగన్మోహన్ రెడ్డి వారికి ఎలాంటి భరోసా ఇమ్మని హామీ ఇచ్చారనే విషయాలు మనతో మాట్లాడడానికి అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్తో పాటు మరికొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈరోజు పర్యటన తాలూకు వివరాలు ఏంటి? మన 9వ తారీఖున మెడికల్ కాలేజ్ విజిట్స్కి జగన్మోహన్ రెడ్డి గారు అనకాపల్లి వచ్చినప్పుడు గ్రామస్తులు చాలామంది మహిళలు ఇక్కడంతా కూడా వారికి ఉన్నటువంటి సమస్యని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకునేటువంటి ప్రయత్నం జరిగింది. ఎందుకంటే 2008 నుంచి ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్ కోసం ఈ ప్రాంతంలో ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో అప్పుడున్నటువంటి ప్రభుత్వం దీన్ని టేకప్ చేయడం, అప్పటి నుంచి అప్పట్లో భూములు ఇచ్చినటువంటి వారు కొంత రిహాబిలిటేషన్ కోసం దాదాపు 350 నుంచి 400 కుటుంబాలు అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ వారి పిల్లలు కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారు. 2023లో ఆ రోజు నేను మంత్రిగా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్వే అంతా కూడా చేసి వీరికి పంచదారులు అనేటువంటి ఒక గ్రామంలో, పక్కనే ఉన్నటువంటి ఒక గ్రామంలో 35 ఎకరాలు కేటాయించి వీళ్ళందరినీ కూడా రీహాబిలిటేట్ చేసి వారికి ఏదైతే నష్టపోయినటువంటి నష్టపరిహారాన్ని కూడా ఇవ్వాలనేటువంటి నిర్ణయం అంతా కూడా తీసుకున్నాం. ఈలో ప్రభుత్వం మారడం, మళ్ళీ ఎన్యూమరేషన్ చేసినటువంటి లిస్టు ఒక 100-150 పేర్లు తీసేయడం, ఇస్తామన్నటువంటి పంచదారలో కాకుండా ఎక్కడెక్కడో బయట ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో భూములు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పడం, కంపెనీని తీసుకొని వచ్చి శంకుస్థాపన చేయించి కంపెనీతో పనులు చేయించడం, వీళ్ళని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేయడం, ఇన్ని జరుగుతున్నప్పుడు పాపం గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున ఈ పోరాటాన్ని హైకోర్టు వరకు తీసుకొని వెళ్ళారు. అక్కడ ఫైట్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తా ఉన్నారు. ప్రభుత్వం నుంచి స్పందన లేదు. సో ఇవన్నీ కూడా ఉన్నప్పుడు పార్టీ వైపు నుంచి సహకారం కావాలి, మీ సపోర్ట్ ఉంటే తప్ప ప్రభుత్వం దిగిరాదు అనేటువంటి ఒక మాటని వారు చెప్పడం జరిగింది. గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పని అడుగుతున్నారు. ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఏం చేయక్కర్లా, ప్రజల్ని కన్విన్స్ చేసుకొని చేయాలి తప్ప ప్రజల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి చేయడం అనేటువంటిది ప్రభుత్వాలకు సమంజసం కాదు. ఈ పద్ధతి మార్చుకొని వారికి తక్షణమే న్యాయం చేయాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ప్రభుత్వాలు ప్రజలకు న్యాయం చేయడానికి ఉంది, ప్రజలు బాధపడడానికి, ప్రజల మీద కేసులు పెట్టడానికి కాదు. ఈరోజు ఇక్కడ అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి రైతులు కాదు కదా, గ్రామస్తులందరూ ఉన్నారు. ఇందులో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. వారికి న్యాయం చేయమని గత 3 మాసాలుగా వారు రోడ్డును పడుతున్నారు. అయితే ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి వారు ఏదైతే ప్రభుత్వంలో 2023లో జీవో నెంబర్ 846 ప్రకారంగా ఏదైతే నిర్ధారణ చేశారో దాన్ని ఇంప్లిమెంట్ చేయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు ఒక్కటి కూడా అమలు చేయకపోవడం వల్ల ఆందోళనలో ప్రజలందరూ కూడా చాలా ఆందోళన. అక్కడ ఎటువంటి స్థలాలు అలాట్ చేయకుండానే ఇప్పుడు ఖాళీ చేసామంటున్నారు. అర్ధాంతరంగాను, బలవంతంగాను బెదిరించడం, గట్టిగా అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఈ కార్యక్రమం చేస్తున్నారు. చాలా తప్పు. అది కూటమి నేతలు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఎవరైతే బాధితులు ఉన్నారో వారి పేర్లను తొలగించడమే కాకుండా వారికి అన్యాయం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, కృష్ణపాలెం నుంచి.